హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది పూజాది విధులు నేర్చుకోవాలని, సక్రమమైన మార్గంలో చేయాలని సదుద్దేశంతో మమ్మలను మరీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దీపం ఎలా వెలిగించాలి, అగరవత్తులు ఎలా వెలిగించాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. నిజానికి దీపం అన్నది ఇంట్లోని పురుషుడే వెలిగించాలి. దానికోసం ఇంతకు ముందు ఒక ప్రసంగం చేసి ఉన్నాం. పురుషుడు ఎప్పుడు కూడా పనిలో నిమగ్నమై ఒత్తిడితో ఉంటాడు కాబట్టి తన అర్ధాంగిగా తన భార్య తన బాధ్యతగా దీపం వెలిగిస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా గృహిణి దీపారాధన పూజాది విధులు గావించకపోయినా తన భర్త అర్ధాంగిగా తన యొక్క పనిలో సహకారినిగా దీపం వెలిగించడం అన్నది వేద సూక్తం. కాబట్టి మనం ఇంట్లో ధూపం వెలిగించేటప్పుడు కూడా మనం ఇంతకు ముందు ధూప మంత్రములు ధూపముల గురించి చెప్పి ఉన్నాం. ధూపం యొక్క మహిమ కూడా ప్రసంగాలు చేసి ఉన్నాం. అవి వింటే ధూపం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. అయితే ఈ రోజుల్లో ధూపం కంటే అగరవత్తులు వెలిగిస్తున్నాం. అవే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అగరవత్తులు వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా అగరవత్తుల యొక్క పొగను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే తరలాడేలా చూసుకోవాలి. దుర్గంధము దారిద్ర్యానికి మరియు భూత శక్తికి, చెడు శక్తులకు మూలమైతే సుగంధము దివ్య శక్తులకు, ప్రభావమునకు మరియు దేవత ఆకర్షణకు, దేవత ఆగమనమునకు మూలమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సుగంధం అన్నది ఇంట్లోనే తిరుగుతూ ఉండాలి. అది బయటికి వెళ్లడం, మనం చూస్తుండగా ధూపం బయటికి వెళ్లడం అంటే మన యొక్క పరిశ్రమలు బయటికి వెళ్లడం అంటే మన యొక్క కష్టం బయటికి వెళ్లిపోవడం, దానికి తగిన ఫలితం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని గమనిస్తూ మనం గుగ్గుల ధూపంను వెలిగించాలి. ఇంట్లో ఉపగృహం, ఈశాన్యంలో దేవుడు ఉండాలి అని ఇంట్లో ఉపగృహం కడుతూ ఉంటారు, చిన్న గదులు కడుతూ ఉంటారు. ఈశాన్యంలో ఉపగృహం ఇంటికి అపగ్రహం అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి గదిని ఉపగృహంలా అనగా ఒక ప్రత్యేకించి గృహంలా కట్టకూడదు. అందులోని ఈశాన్యంలో అసలు కట్టకూడదు. ఒక బహిరంగ ప్రదేశంలో దేవుడు ఉంచుకోవచ్చు, అలమరలో ఉంచుకోవచ్చు, లేదా చిన్న అడ్డుగోడలా కట్టి ఆ ధూపము ఇంటి మధ్యకు వచ్చేలా చూసుకోవడం మంచిది. అదే ప్రకారంగా అగరవత్తులు వెలిగించేటప్పుడు బేస్ సంఖ్యలో అనగా 1, 3, 5, 7 ఇలా వెలిగించడం మంచిది. 2, 4, 6, 8 ఇలా వెలిగించడం దారిద్ర్యానికి ఆహ్వానిస్తుంది. డబ్బు రాకుండా ఉంటుంది, వచ్చిన డబ్బు నిల్వ ఉండదు. కాబట్టి దీనిని పురస్కరించుకొని మనం అగరవత్తులను వెలిగించవలసి ఉంటుంది. అదే ప్రకారంగా అగరవత్తులు యొక్క బుగ్గిని ఎప్పుడు కూడా డస్ట్బిన్ లో వేయకూడదు. అలా చేయడం వలన దారిద్ర్యానికి గురి అవుతాం. తులసి చెట్టు మొదట్లో గాని లేక పూజా సామాగ్రితో కలిపి నదిలో నిమజ్జనం చేయడం గాని విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, పూజా సామాగ్రిని అనగా పూజ అయినప్పుడు ఎంత విలువిస్తామో పూజ అయిన తర్వాత కూడా ఆ వస్తువులకు అంత విలువిస్తేనే ప్రతిఫలితాలు కూడా అంత సుశ్రేష్టంగా ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, చెట్టు యొక్క సుగంధము, ధూపం యొక్క సుగంధము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు తరలాడుతూ ఉంటారు. ఎక్కడ దుర్గంధము, దుష్ప్రభావము, శుభ్రత లేకపోవడం వలన అక్కడ రాక్షసులు, భూత ప్రేతాది పిశాచులు సంచరిస్తాయని శాస్త్రవచనం. దివ్యాత్మ స్వరూపులారా, అందుకోసం దీనిని మనం గమనిస్తూ దీనిని ఆలోచనలో ఉంచుకొని ప్రవర్తించడం వలన మన యొక్క సమస్యలను మనమే పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఆనందమయమైన యోగయుక్తమైన జీవితాన్ని గడపాలని, మన సనాతన ధర్మంలో వస్తున్న విధానాలు తూచా తప్పకుండా ఆచరిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని సొంతంగా అనుభవిస్తారని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.